బిగ్ బ్రేకింగ్ అంతోంది. చెర్లపల్లి దగ్గర అంటే హైదరాబాద్ చెర్లపల్లి దగ్గర ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు బలవన్ మరణానికి, అది కూడా ట్రైన్ ట్రాక్ మీద పడి ఉండడం గమనించిన స్థానికులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ నిన్న మిడ్ నైట్ జరిగినటువంటి ఇన్సిడెంట్గా పోలీసులు అయితే గుర్తించారు. 1:30 ప్రాంతంలో చెర్లపల్లి ఘట్కేసర్ రైల్వే ట్రాక్పై ముగ్గురు మృతదేహాలు పడి ఉండడాన్ని స్థానికులు ఎర్లీ మార్నింగ్ అవర్స్ గమనించి ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పక్కనే వాళ్ళ కారు కూడా ఆగి ఉంది. దీంతో పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి క్రమంలో పోలీసులకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు. సురేందర్ రెడ్డి, విజయ, అట్లాగే చేతన్ రెడ్డి, అంటే భార్య భర్త అట్లాగే కుమారుడు, వీళ్ళందరూ కూడా ఆత్మహత్యకు పాల్పడిండు, ట్రైన్ ట్రాక్పై పడి ఉన్నారు. దీంతో వీళ్ళ డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి పోలీసులకు హరితహారం కాలనీకి చెందినటువంటి వీళ్ళు గత 8 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆత్మహత్యకు గల కారణాలనైతే పోలీసులు పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. కాలనీ వాసులకు అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు, మరి వాళ్ళకు కుటుంబ కలహాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అని కాలనీ వాసులకు అడిగే క్రమంలో వాళ్ళకు కూడా ఏమీ సమాచారం లేదు. కానీ ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ సురేందర్ రెడ్డి ఫ్యామిలీ అంటే అటు ఇటుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా రైల్వే ట్రాక్పై ముగ్గురు మృతదేహాల్ని చూసినటువంటి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడే పక్కన పార్క్ చేసినటువంటి కార్ని చూసిన తర్వాత వీళ్ళు ఏంటి అని కనుక్కునే క్రమంలో హరితహారం కాలనీకి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది, 8 సంవత్సరాలుగా అదే కాలనీలో ఉంటున్నారు, వాళ్ళందరూ కూడా బాగానే ఉండేవాళ్ళు అన్నటువంటి మాట స్థానికులు చెప్తున్నారు. కానీ కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుంది. మరి రీజన్ ఏంటి అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ ఆత్మహత్యల క్రమం అంటే ఆత్మహత్యకు సంబంధించిన ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. అట్లాగే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అయితే చాలా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భం. మరి ఈ ఇన్సిడెంట్లో కూడా ఏం కారణమై ఉండొచ్చు అంటే ఫ్యామిలీ మొత్తంగా కూడా చనిపోయింది, అట్లాగే తీరా చూస్తే ఓన్ హౌస్ కూడా ఉంది, మరి రీజన్ ఏం ఉండిండొచ్చు అనేది కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ట్రైన్ ట్రాక్ మీద ఒక ట్రైన్ వాళ్ళని ఢీ కొడితే వాళ్ళ మృతదేహాలంతా కూడా వాళ్ళ బాడీ అంతా కూడా చెదురు అయిపోయినటువంటి సిచ్యువేషన్. అట్లాగే పూర్తిగా కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అట్లాగే బాడీ పార్ట్స్ అన్నీ కూడా కొన్ని చోట్ల నుజ్జు అయిపోయిన సిచ్యువేషన్ని కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే స్థానికుల సమాచారం అందుకొని దర్యాప్తు స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ మృతదేహాలను అన్నింటినీ కూడా స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు. మరి ఆత్మహత్యనా లేకపోతే ఇంకో కోణం ఉందా అన్నటువంటిది దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఈ కేసులో ఏం అయి ఉండొచ్చు అనే దాంట్లో పోలీసులు అయితే దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. పూర్తిగా ఫ్యామిలీ అంతా కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు సురేందర్ రెడ్డికి సంబంధించిన తల్లిదండ్రుల, అత్తమామల, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు ఇంకా చెప్పడానికి లేరు కాబట్టి ఈ ఫ్యామిలీ మొత్తంగా చనిపోయింది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులో లేకపోతే అత్తమామలో ఏమై ఉంటుంది అని తెలిసే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అన్న కోణంలో అదొకటి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరి కూడా ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఎందుకు ఇంత డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. సో చూడాలి మరి ఈ కేసులో ఏమై ఉంటుంది, ఫ్యామిలీ అంతా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అండ్ ట్రైన్ ట్రాక్ మీద ఇది ఏంటంటే మెయిన్ ట్రాక్ అయితే కాదు, ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ ట్రాక్ మీద ఈ ఆత్మహత్యకి అయితే పాల్పడ్డారు. కాబట్టి ట్రైన్స్ని కొన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. తాత్కాలికంగా వీళ్ళ బాడీస్ అన్నిటినీ కూడా మార్చురీకి తరలించిన తర్వాత మళ్ళీ యథావిధిగా ట్రైన్ ట్రాక్ని కొంత మొత్తంగా కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ట్రైన్స్ని అయితే ఎలో చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్